చేరవచ్చిన మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఇంటికాడ ఉన్న వాళ్ళకు కూడా వందనాలు. రైట్, దేవుని వాక్యాన్ని విందాం. ఈరోజు ఏంటో తెలుసా? ఈరోజు ఏం తెలుసా? ఈరోజు మదర్స్ డే. ఏ డే అంటే మదర్స్ డే. ఎందుకు ఈరోజు మదర్స్ డే అని పెట్టారంటే, స్వాతంత్రం వచ్చిన రోజు ఉంది. తర్వాత మన జీవితాన్ని ఆలోచిస్తే మనకు పుట్టినరోజు ఉంది, మనకి మ్యారేజ్ డే ఉంది, మనకి డెత్ డే ఉంది. బర్త్డే ఉంది, మ్యారేజ్ డే ఉంది, డెత్ డే ఉంది. అంటే మనకంటూ మన జీవితంలో పిల్లలకు కూడా పుట్టినరోజులు చేస్తాం, మన పిల్లలకి మ్యారేజ్ డేలు చేస్తాం, తర్వాత చనిపోయిన రోజులు చేసుకుంటూ వస్తాం. ఇంకా లోకంలో గమనిస్తే ఎన్విరాన్మెంటల్ డే ఉంది, పర్యావరణ దినోత్సవం. లోకంలో మనం ఆలోచన చేస్తే రకరకాలైన దినోత్సవాలు మనం జరుపుకుంటూ ఉంటాం. రిపబ్లిక్ డే అని, తర్వాత ఇండిపెండెన్స్ డే అని, తర్వాత స్వచ్ఛ భారత్ రోజు అని, ఇలాగా ఒక్కొక్కరి పుట్టినరోజు ఒక్కొక్కటి దాన్ని ఏర్పాటు చేసుకుని లోకంలో జరుగుతూ ఉంటుంది. అదే సమాజంలో చేసుకుంటూ వెళుతున్నారు. అంటే వాళ్ళు పడిన వాళ్ళ శ్రమకి, కష్టానికి గుర్తుగా ఆ రోజును మనం జ్ఞాపకం చేసుకొని వారి యొక్క గుర్తుగా మనం సన్మానించుకోవాలని ఆ రోజును ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఈ రోజు ఏంటంటే, తల్లిదండ్రులుగా మన జీవితంలో వాళ్ళు కష్టపడ్డారు కనుక తల్లి యొక్క కష్టాన్ని గుర్తించి ఈరోజు ఏం చేస్తున్నారంటే మదర్స్ డే జరుపుతున్నారు. దేవునికి స్తోత్రం. ఏ డే? మదర్స్ డే. అంటే తల్లుల దినోత్సవం, అమ్మల దినోత్సవం. ఏ దినోత్సవం? తల్లుల దినోత్సవం, అమ్మల దినోత్సవం అని ఈ రోజును జరుపుతున్నారు. ఈ రోజు ఏం చేశారనంటే, కడుపును పుట్టిన కొడుకే కానీ కూతురే కానీ తమ తల్లి యొక్క కష్టాన్ని జ్ఞాపకం చేసుకొని, వారి ప్రేమను జ్ఞాపకం చేసుకొని, వారిని గుర్తు తెచ్చుకొని వారిని సన్మానించడం జరుగుతుంది. హల్లెలూయా. వాళ్ళు ఏం చేస్తారంట? సన్మానిస్తారు. ఎందుకని? వారు చేసిన త్యాగము, పిల్లల కొరకు వారు పడిన కష్టము, ఈరోజు మేము ఈ స్థితిలో ఉండడానికి కారణము మా తల్లిదండ్రులే కదా, మా తల్లే కదా, మా అమ్మే కదా అని పిల్లల జ్ఞాపకం చేసుకుంటారు. అయితే బైబిల్ గ్రంథం కూడా ఏ సెలవిస్తుందో ఒక మాట పరిశుద్ధ గ్రంథంలో చూద్దండి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 2వ వచనం. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగుదువు. దేవునికి స్తోత్రం. రాయబడిన మాట ఏంటంటే, నీ తల్లిని సన్మానించు, నీ తల్లిని సన్మానించాలి. ఈరోజు తల్లిని గుర్తించిన ప్రతి ఒక్కరు కూడా నా తల్లి నా కోసం, నా తల్లి నా కోసం కష్టపడింది, శ్రమ పడ్డది, ఈరోజు ఈ స్థితిలో ఈ పొజిషన్లో ఉండడానికి కారణము నా తల్లి అని ఎవరైతే గుర్తిస్తారో వారు ఖచ్చితంగా తల్లిని సన్మానిస్తారు. తల్లిని సన్మానించట్లేదనంటే తల్లి పడిన కష్టాన్ని వాడు జ్ఞాపకం చేసుకోవట్లేదని అర్థం. అందుకే బైబిల్లో కూడా తల్లిదండ్రులకు అవిధేయులైన పిల్లలు కూడా ఉన్నారని బైబిల్ గ్రంథం స్పష్టంగా సెలవిస్తుంటుంది. మరి ఈరోజు తల్లిగా మనము ఏమి కలిగి ఉండాలి? ఒక తల్లిగా ఏమి కలిగి ఉంటే వారికి ఘనత వస్తుంది, వారు సన్మానించబడతారు, పిల్లల చేత కొనియాడబడతారు. విషయాలు ఈరోజు మనం నేర్చుకుందాం. పిల్లల చేత తల్లిదండ్రులు సన్మానించబడాలి అంటే, పిల్లలు సన్మానించట్లేదంటే తల్లిదండ్రులుగా వాళ్ళ జీవితం సరిగ్గా లేదనుకుంటా. ఒకవేళ తల్లి పిల్లల చేత సన్మానించబడాలి అంటే ఖచ్చితంగా ఉంటే తల్లి కొనియాడబడుతుంది, తల్లి గణపరచబడుతుంది, తల్లి పిల్లల చేత పొగడబడుతుంది. బైబిల్ సెలవిస్తుంది, నీకు మేలు కలుగునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు. తల్లి తండ్రి సన్మానించబడట్లేదంటే తల్లిదండ్రులన్న లోపం ఉండాలి,
పుట్టిన బిడ్డల్లోనైనా లోపం ఉండాలి. ఎప్పుడు నాకు తెలిసి తల్లిదండ్రుల్లో లోపం ఉండదని నేను అనుకుంటున్నాను. తల్లిలో లోపం ఉండదు పెంపకంలో, ప్రేమ చూపటంలో. తండ్రిలో లోపం ఉండదు పిల్లల మీద పెంచడంలో, ప్రేమ చూపటంలో. కానీ పిల్లలే తల్లిదండ్రులను సన్మానించట్లేదు. ఈరోజు పిల్లలు తల్లిదండ్రులను సన్మానించాలంటే, తల్లిని సన్మానించాలి అంటే, తల్లిని గౌరవంగా చూడాలంటే అయ్యా విశ్వాసం తల్లిలో ఉండాలి. ఏముండాలి యేసయ్య? విశ్వాసం, దేవుని మీద నమ్మకము కలిగి జీవించాలి. ఆ మాట పరిశుద్ధ గ్రంథాన్ని చూద్దండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 5వ వాక్యాన్ని నేను చదువుతున్నాను, చూడండి. చివరి 3 లైన్లు. ఆ విశ్వాసము మొదట నీ అవ్వయైన లోయలోను నీ తల్లి అయిన యునీకేలేను వసించెను, అది నీ యందును సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. దేవునికి స్తోత్రం. అపోస్తలుడైన పౌలు తన ప్రియకుమారుడైన తిమోతికి ఈ 2వ పత్రికను రాస్తూ, ఆ పౌలు తన దగ్గర ఎదిగిన, తన దగ్గర బోధ నేర్చుకొని, తన పరిచర్యలో తనతో పాటు తనను వెంబడించిన తన శిష్యుడైన తిమోతితో మాట్లాడుతుండో, తిమోతి, నీలో ఉన్న విశ్వాసం నీలోది కాదయ్యా, ఇది మొదటిగా నీ అమ్మమ్మలోనిది, తర్వాత అది మీ అమ్మలో ఉంది, ఇప్పుడు అది నీలోకి వచ్చి ఉన్నది. దేవునికి స్తోత్రం. చూసారా, విశ్వాసము వారసత్వంగా తిమోతిలోకి వచ్చిందని పౌలు చెప్తుంది. ఎలా వచ్చిందంటే విశ్వాసం మొదట ఈ విశ్వాసం మీ అమ్మమ్మలో ఉన్నది, మీ అమ్మమ్మలో ఉన్న విశ్వాసము మీ అమ్మగారిలో ఉన్నది, మీ అమ్మగారిలో ఉన్న విశ్వాసము నీలో ఉంది. అమ్మమ్మ విశ్వాసం లేకపోతే అమ్మలో విశ్వాసం ఉండదు, ఆ అమ్మలో విశ్వాసం లేకపోతే పిల్లల్లో విశ్వాసం ఉండదు. చూడండి, ఈరోజు డాక్టర్ గారి దగ్గర పోతే, డాక్టర్ గారు నాకు అనారోగ్యం ఉంది, డాక్టర్ గారు నాకు ఫలానా క్యాన్సర్ ఉంది, డాక్టర్ గారు ఫలానా నాకు ఆయాసం ఉంది, డాక్టర్ గారు ఫలానా నాకు నిమ్ముంది, టీబీ ఉంది, థైరాయిడ్ ఉంది అని డాక్టర్ గారు చెప్పగానే ఇప్పుడు డాక్టర్లు ఏం చెక్ చేస్తున్నారు తెలుసా? ఈ జబ్బు మీ అమ్మలో ఏమైనా ఉందా, ఈ జబ్బు మీ నాన్నలో ఏమైనా ఉందా, ఈ జబ్బు మీ పూర్వీకుల్లో మీ తాత ముత్తాతల్లో ఏమైనా ఉందా? దేవునికి స్తోత్రం. అంటే డాక్టర్లు కూడా ఏం ఆలోచన చేస్తున్నారంటే, ఇప్పుడు వస్తున్న జబ్బులు కూడా వంశపారంపర్యంగా వస్తున్నాయని డాక్టర్లు కూడా సర్టిఫికేట్ చేస్తున్నారు. ఆయాసం, అవునండి, మా నాన్నగారు మా తాతగారు ఆయాసంతో ఉన్నారు, వాళ్ళకి ఆయాసం వచ్చి చనిపోయారు, ఇప్పుడు ఈరోజు నాకు ఆయాసం వస్తుందంటే, అయ్యా మీ తాతలో ఉన్నది మీ నాన్నలోకి వచ్చింది, మీ నాన్నలో ఉన్న ఆయాసము ఆస్తమా ఇప్పుడు నీకు కూడా వచ్చింది. అంటే ఫలానా వ్యక్తిలో ఉన్న ఆయాసము కొడుకుల్లోకి మనమల్లోకి వచ్చి చేరినట్లు, జబ్బులు ఈనాడు సంక్రమించుకుంటూ వస్తున్నట్లు మనం పరిశుద్ధ గ్రంథాన్ని ఆలోచన చేస్తే, పౌలు తిమోతి అనే యవనస్తుడితో, తిమోతి అనే దైవజనుడితో మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసా? తిమోతి, నీలో ఉన్న ఇంత గొప్ప విశ్వాసం అది నీది కాదు. ఈరోజు నీవు కలిగిన భక్తే కానీ, నీ ప్రార్థనే కానీ, నీవు దేవుని యందు నమ్మకమే కానీ, విశ్వాసం కానీ నీది కాదు, అది నీ దగ్గర ఉన్నది కాదయ్యా, అది మొదట నీ అవ్వ అంటే అమ్మమ్మ, అది మీ అమ్మమ్మలో ఉన్నది. ఒకనాడు కష్ట నష్టాలలో, వ్యాధి బాధలలో, ఇరుకు ఇబ్బందులలో ఆమె దేవుని యందు విశ్వాసం ఉంచింది, దేవుని నమ్ముకున్నది, దేవుని విడిచిపెట్టకుండా జీవించింది. ఆ విశ్వాసము, ఆ భక్తి మీ అమ్మలో కూడా వచ్చి చేరింది. మీ అమ్మ కూడా మీ అమ్మమ్మ చేస్తున్న ప్రార్థన చూసింది, మీ అమ్మమ్మ వెళుతున్న సంఘము చూసింది, మీ అమ్మమ్మ కలిగిన విశ్వాసము చూసింది. ఆ విశ్వాసము చూసిన మీ అమ్మ ఒకరోజు ఆలోచన చేసింది, మా అమ్మమ్మ వలె నేను కూడా ఈ దేవుణ్ణి నమ్మాలి, ఈ దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి, ఈ దేవుణ్ణి విడిచిపెట్టకుండా బ్రతకాలి అని తల్లిని చూసి ఈ తిమోతి తల్లి నేర్చుకుంది. అమ్మమ్మలో ఉన్న ఆ విశ్వాసము తల్లిలోకి వచ్చింది. తల్లిని గమనిస్తున్నాడు,
తల్లిని కూడా చూస్తున్నాడు. తల్లి ప్రార్థన, తల్లి విధానము, తల్లి నడక, తల్లి ఆలోచన, తల్లి మాట, తల్లి దేవుని సన్నిధికి రావడము, దేవుని మీద ఆధారపడటము, ప్రార్థన చేయటము, ఉపవాసం ఉండటము, కన్నీరు గార్చటము, బిడ్డల కొరకు కడుపు కట్టుకొని ప్రభు సన్నిధిలో అంగలార్చటము తిమోతి చూస్తూ ఉండేవాడు. తిమోతి చూసి 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 తిమోతిలో కూడా ఆ విశ్వాసం రానే వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇలా ఉండాల తల్లులు. ఇలా ఉంటే నీ కొడుకుల్లో ఎందుకు విశ్వాసం ఉండదు? నీ పిల్లలో ఎందుకు విశ్వాసం ఉండదు? నీ కొడుకులు, నీ కుమార్తెలు ఎందుకు ప్రభువుకు దూరంగా ఉంటారు? కారణం మనమే. మనలో విశ్వాసం లేదు, మన పిల్లల్లో విశ్వాసం లేదు, మన మనవల్లో మనవరాల్లో విశ్వాసం లేదు. లోయిలో విశ్వాసం ఉన్నది, యూనికేలో విశ్వాసం ఉన్నది, తిమోతిలో విశ్వాసం ఉన్నది. తిమోతి తర్వాత తిమోతిని ఎవరైతే కొంతమంది యవనస్తులు చూస్తారో, యవనస్తులు తిమోతి పాటు ఉన్నారో, యవనస్తులు ఎంతమంది అయితే తిమోతికి స్నేహితులు ఉన్నారో ఆ విశ్వాసము తిమోతి యొక్క స్నేహితుల్లో కూడా వచ్చింది. దేవునికి స్తోత్రం. యేసయ్య ఏముండాలి? మనలో విశ్వాసం ఉండాలి. నీ విశ్వాసాన్ని, నా విశ్వాసాన్ని నీ స్నేహితులు, నా స్నేహితులు, నీ కుటుంబ సభ్యులు, నా కుటుంబ సభ్యులు చూసినప్పుడు వారికి కూడా ఏం కలగాలో తెలుసా? నేను కూడా నా కొడుకు వలె దేవుణ్ణి నమ్ముకోవాలి, నేను కూడా నా కొడుకు వలె దేవుని యందు విశ్వాసం ఉంచాలి. నీ ప్రార్థన, నీ భక్తి, నీ విశ్వాసము అనేకుల హృదయాలలో విశ్వాసము కలిగించే విధంగా చేస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. కానీ ఈరోజు అవ్వలు ఎలా ఉన్నారు? పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుంది తెలుసా? ముసలమ్మ ముచ్చట్లు. ఏ ముచ్చట్లు అంట? ముసలమ్మ ముచ్చట్లు. ఈరోజు వయసు మీద పడి ఒక 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత వీళ్ళు ముసలమ్మ ముచ్చట్లతో నిండిపోతున్నారు. 10 మంది కూడారు, అందులో 4-5 ముసలాళ్ళు ఉంటారు. ఆ ముసలోళ్ళు చేరి కూడి ఏం మాట్లాడుతున్నారు తెలుసా? జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే, జాగ్రత్తగా మనం గమనిస్తే వారు దైవికమైన మాటలు మాట్లాడట్లేదు, ముచ్చట్లు. వాడట్లా, వీడిట్లా, ఆమెట్లా, ఈమెట్లా, వాళ్ళ కుటుంబం ఇట్లా, వీళ్ళ కుటుంబం ఇట్లా, వాడి మనవడు ఇట్లా, వీడి మనవరాలు ఇలా, వాళ్ళ బ్రతుకిట్లా అని ఇవే మాట్లాడుతున్నారు తప్ప ఇవి చూసి నీ మనవళ్ళు, మనవరాలు నీ నుండి ఏమి నేర్చుకున్నారు? ఒక వయసు వచ్చింది, ఒక కుటుంబం ఉంది, నీకంటూ పిల్లలు ఉన్నారు, మనవళ్ళు ఉన్నారు, మనవళ్ళు ఉన్నారు, అల్లుళ్ళు ఉన్నారు, కోడళ్ళు ఉన్నారు. వారి దగ్గర నువ్వు ఎలా జీవిస్తున్నావు? నీ విశ్వాసం వారి ముందు ఎలా ఉంది? నిన్ను చూసినప్పుడల్లా అమ్మో మా అమ్మమ్మ చాలా మంచిదిరా, మా అమ్మమ్మ గారు బాగా ప్రార్థన చేస్తుందిరా, మా అమ్మమ్మ మా కొరకు ఎప్పుడు ప్రభు సన్నిధిలో కన్నీరు గారుస్తుంటుందిరా. ఈ సాక్ష్యం తెచ్చుకోవాలి అమ్మమ్మని. అంతేగాని ముసలమ్మ ముచ్చట్లు పెట్టిద్దిరా, ముసలమ్మ ముచ్చట్లే మాట్లాడిద్దిరా ఇవద్దు. అమ్మమ్మలుగా, అవ్వలుగా ఉన్నవారు ఎలా ఉండాలి తెలుసా? పిల్లలకి, మనవళ్ళకి మాదిరిగా ఉండాలి. మాదిరికరమైన జీవితము జీవించాలి. తిమోతి చూస్తున్న అమ్మమ్మని, అమ్మమ్మ భక్తి జీవితాన్ని తిమోతి చూసిండు, అమ్మ భక్తి జీవితాన్ని తిమోతి చూసిండు. తన అమ్మలోకి వచ్చిన ఈ భక్తి, ఈ విశ్వాసము అమ్మమ్మలోనిది. ఆ అమ్మమ్మలోనిది తిమోతి అమ్మలోకి వచ్చింది. తిమోతి అమ్మలో ఉన్న విశ్వాసం తిమోతిలోకి వచ్చింది. దేవునికి స్తోత్రం. ఎలాగో తెలుసా? ఒక వైరస్ పాకినట్లు పాకింది విశ్వాసం. కరోనా వైరస్ ఉంది కదా, ఆనాడేంటి? తుమ్మితే నాలో ఉన్న వైరస్ ఇంకొకరిలోకి వచ్చేది, వాళ్ళు తుమ్మితే ఆ వైరస్ ఇంకొకరిలోకి వచ్చేది, వాళ్ళు తుమ్మితే స్ప్రెడ్ అయ్యేది విశ్వాసం. మన ద్వారా, మన కుటుంబంలో, మనం నివాసిస్తున్న చుట్టుపక్కల ప్రాంతములో మన విశ్వాసము ఏం చేయాలి తెలుసా? వ్యాపించాలి. దేవునికి స్తోత్రం. అదే పౌలు రోమీయులకు రాస్తున్న పత్రికలో రోమా సంఘాన్ని ఉద్దేశించి పౌలు ఏం మాట్లాడుతుందో చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 8వ వాక్యాన్ని చదువుకుందాం. పౌలు సంఘాన్ని చూస్తూ, సంఘానికి వస్తున్న విశ్వాసం చూస్తూ, అరే ఆ విశ్వాసంలో పౌలు ఏం గమనించాడు తెలుసా? విశ్వాసం గమనించాడు. ఈరోజు
విశ్వాసుల్లో విశ్వాసం లేకుండా పోతుంది. మందిరం అంటే రావడం, ఇంకేదైనా పెళ్ళి, ఇంకేదైనా పేరంటం, ఇంకేదైనా కార్యక్రమం, ఇంకా లోక సంబంధమైన వాటి కొరకు వాళ్ళ విశ్వాసాన్ని అమ్ముకుంటున్నారు. పౌలు రోమా సంఘాన్ని చూస్తూ రోమా సంఘాన్ని గురించి ఒక సర్టిఫికెట్ ఇస్తాడు. ఏమో తెలుసా? మీలో ఉన్న విశ్వాసము సర్వలోకమునకు ప్రచురము చేయబడుచున్నది. దేవునికి స్తోత్రం. రోమా నుంచి పౌలు చూస్తున్నది ఏంటి తెలుసా? రోమా సంఘములో వారిలో ఉన్న విశ్వాసము సర్వలోకానికి ప్రచురము చేయబడుతుందంట. దేవునికి స్తోత్రం. ఏంటేసయ్యా? విశ్వాసం ఏం చేస్తుందంట? ప్రచురము చేయబడుతుంది. ప్రచురము చేయబడుతుంది. వాళ్ళ దగ్గర ఉన్న విశ్వాసము సర్వలోకానికి వెళుతుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనలో ఉన్న విశ్వాసము మనల్ని దాటి పక్కోళ్ళ దగ్గర వెళుతుందా? మన కుటుంబంలో మనం నమ్మిన విశ్వాసము ఇతర కుటుంబాలకు ప్రచురం చేస్తున్నావా? మనము నమ్మి మనము బ్రతుకుతూ విశ్వసిస్తున్న ఈ విశ్వాసాన్ని మన సమాజంలో ప్రచురం చేస్తున్నావా? కానీ ఈ రోమా సంఘములో ఉన్న ఈ సంఘ సభ్యులు కలిసి సర్వలోకానికి ప్రచురము చేస్తున్నారంట సువార్త. ఆరిన నేల మీద ఎందరైతే ఉన్నారో వారందరికీ కూడా వారు నమ్మిన విశ్వాసము గురించి, వారిలో ఉన్న విశ్వాసము గురించి ప్రచురపరుచుచున్నారు. దేవునికి స్తోత్రం. ఈనాడు మనలో ఉన్న విశ్వాసం పక్కింటికి వెళ్ళట్ల, మనలో ఉన్న విశ్వాసము పక్క కుటుంబాలను తాకట్ల, మనలో ఉన్న విశ్వాసము మన పక్క వారిని కదిలించట్ల, మనలో ఉన్న విశ్వాసము మన సమాజాన్ని కదిలించట్ల. కానీ ఇక్కడ రాయబడుతున్న మాట ఏంటో తెలుసా? మీ విశ్వాసము సర్వలోకమునకు ప్రచురము చేయబడుచుండుటను బట్టి. దేవునికి స్తోత్రం. ఏదో వస్తున్నాం, వెళుతున్నాం, ఆదివారం కూడుకుంటున్నాం, వీలైతే బుధవారం శుక్రవారం కూడుకుంటున్నాం, కానుక వేస్తున్నాం, ప్రభు సన్నిధిలో వాక్యాన్ని వింటున్నాం, వెళుతున్నాము కాదు, అలా కాదు. ఇక్కడికి వస్తున్నావు, వాక్యం వినుడి ద్వారా విశ్వాసం నీలో కలుగుతుంది. ఆ విశ్వాసాన్ని నువ్వు చేతబట్టి నీ కుటుంబంలో ఆ విశ్వాసం కనపరచాలి. నీ పక్కన ఉన్న కుటుంబాలకు ఆ విశ్వాసాన్ని చూపించాలి. ఆ విశ్వాసం నువ్వు ఉంటున్న నీ వీధిలో చూపించాలి. నీ గ్రామంలో, నీ సమాజంలో ఆ విశ్వాసాన్ని చూపించాలి. తిమోతిలో ఉన్న విశ్వాసము తల్లిలోనిది, తల్లిలో ఉన్న విశ్వాసము వాళ్ళ అమ్మమ్మలోనిది. హల్లెలూయా. ఈరోజు తల్లుల్లో ఏముండాలో చెప్పండి. మొదటిగా విశ్వాసం ఉండాలి. రెండవదిగా చూద్దాం, ప్రార్థన. ఏముండాలి? ప్రార్థన. చూద్దామా? అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయము 14వ వాక్యం. అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయము 14వ వాక్యం. వీరితో కూడా కొందరు స్త్రీలు యేసు తల్లి అయిన మరియు ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండురి. దేవునికి స్తోత్రం. ఈరోజు తల్లుల్లో ఏం కనబడాలంటే ఎడతెగని ప్రార్థన. ఎడతెగని ప్రార్థన ఈరోజు తల్లులలో కనబడట్ల. ప్రార్థన జీవితం లేదు, ప్రార్థన ఆశ లేదు, ప్రార్థన చేయడానికి ఇష్టం లేదు. దేవుని సన్నిధిలో కన్నీరు గార్చడం, మోకరించడము, దేవుని శక్తిలో ఉపవసించడము, కుటుంబాల కొరకు, పిల్లల కొరకు, వాళ్ళ జీవితాల కొరకు, భవిష్యత్తు కొరకు, వారి అభివృద్ధి కొరకు, వారి ఆశీర్వాదం కొరకు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసే తల్లులు కనుమరుగైపోయారు. పిల్లల కొరకు కష్టపడుతున్నారు, పిల్లల కొరకు శ్రమ పడుతున్నారు, పిల్లల కొరకు దాచిపెడుతున్నారు, పిల్లల కొరకు సేవింగ్స్ చేస్తున్నారు, పిల్లల కొరకు రానా రకాలైన విధంగా సంపాదిస్తున్నారే కానీ వారి అభివృద్ధి క్షేమం కొరకు ప్రార్థన మాత్రం చేయట్లేదు. ఈరోజు మంచి తల్లిగా, ఈరోజు ఈ మదర్స్ డే సందర్భంగా తల్లిలో ఉండాల్సిన లక్షణాలు, మొదటిగా తల్లిలో విశ్వాసం ఉండాలి, రెండవదిగా తల్లిలో ప్రార్థనా జీవితము ఉండాలి. ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి తల్లి. ఓ మంచి తల్లి ప్రార్థన చేస్తే కుటుంబం మారిపోద్ది.
కుటుంబంలో కార్యాలు ఉంటాయి, కుటుంబంలో దేవుని నివాసం ఉంటుంది, కుటుంబంలో దేవుని యొక్క ఆలోచన ఉంటుంది, దేవుని యొక్క నడిపింపు కుటుంబంతో ఉంటుంది. అందుకే ఇంగ్లీష్లో ఒక మంచి కొటేషన్ ఉంది. ఓకేనా? మంచి కొటేషన్ ఇంగ్లీష్లో ఏమో తెలుసా? ఓకేనా? ఏ ఫ్యామిలీ అయితే కలిసి ప్రార్థన చేస్తుందో ఆ ఫ్యామిలీ చాలా పటిష్టంగా ఉంటుంది. ఏ తల్లి అయితే కుటుంబంలో ప్రార్థన జీవితాన్ని కలిగి ఉంటుందో ఆ కుటుంబంలో సమాధానం ఉంటుంది. ఏ తల్లి అయితే ప్రార్థన జీవితం కలిగి కుటుంబంలో ఉంటుందో ఆ కుటుంబంలో సమస్యలు దూరం అవుతాయి, శోధనలు దూరం అవుతాయి, పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, కుటుంబ భవిష్యత్తు బాగుంటుంది, వారి ఆర్థిక జీవితం బాగుంటుంది, వారు అడుక్కొచ్చుకోరు, వారు భిక్ష నెత్తరు. ఈరోజు ప్రార్థన లేని తల్లులు చాలా ఉన్నారు. ప్రార్థన లేదు, మిగతా అన్నీ ఉన్నాయి లోకంలో. ప్రార్థన జీవితం తప్ప ఎన్ని ఉండాలి అన్నీ ఉన్నాయి. ఎడతెగని ప్రార్థన అని ప్రభువు చెబుతుంటే వీళ్ళు ఎడతెగని పోరు పెట్టుకుంటారు పక్కింటి వాళ్ళతో, ఎడతెగని గొడవలు పెట్టుకుంటారు పక్కింటి వాళ్ళతో, ఎడతెగని మాటలు పెట్టుకుంటారు పక్కింటి వాళ్ళతో, ఎడతెగని తగాదు పెట్టుకుంటారు పక్కింటి వాళ్ళతో. కానీ ప్రభు ఏం చెప్తుంది తెలుసా? ప్రార్థన చేయి ప్రభు సన్నిధిలో. నీ కొడుకు ఎందుకు మారడు? నీ కూతురు ఎందుకు మారదు? నీ మనవడు ఎందుకు మారడు? నీ మనవరాలు ఎందుకు మారదు? నీ బ్రతుకు ఎందుకు మారదు? నీ జీవితం ఎలా ఎందుకు అనుకుంటున్నావు? ఈరోజు ప్రార్థన చేయబడని బట్టి మన బ్రతుకు అగమ్య గోచరంగా ఉంటుంది. ఒక మాట నేను చెప్తా, ప్రార్థన చేసే వాడి యొక్క భవిష్యత్తుకు ఎటువంటి డోకా ఉండదు. ప్రార్థన చేసేవాడి యొక్క భవిష్యత్తు చాలా ఆలోచనగా దేవుని యొక్క నడిపింపుతో ఉంటుంది. ప్రార్థన చేసేవాడి జీవితంలో దేవుడు ముందుంటాడు. ప్రార్థన చేసేవాడి తల్లి కొరకు దేవుడు ముందుగా ప్రతి కార్యాన్ని సిద్ధపరుస్తుంటాడు. ప్రార్థన చేసేవారి యొక్క భవిష్యత్తుకు ఎటువంటి భయము లేనే లేదు. ఎందుకని? ఆ ప్రార్థనలో ప్రభువుని అడుగుతుంటే భవిష్యత్తు కార్యాలు కూడా ఆయన చేయడానికి ఇప్పుడే ప్రణాళికలను ఆయన సిద్ధపరుస్తుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టి దేవుని స్తోత్రం. హల్లెలూయా. మొదటిగా తల్లిలో విశ్వాసం ఉండాలి, రెండవదిగా తల్లిలో ప్రార్థన ఉండాలి, మూడవదిగా తల్లి ఏం చేయాలి తెలుసా? పిల్లలకు బోధించాలి. యేసయ్య ఏం చేయాలా? బోధ చెయ్యాలి. పిల్లలకి మంచి దైవికమైన మాటలు నేర్పాలి. పరిశుద్ధ గ్రంథాన్ని మనం చూద్దాం. చూడండి, సామెతల గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశమును ఆలకింపుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకము. తల్లి బోధ నేర్పాలి. తల్లి పిల్లలకు చెబుతూ ఉండాలి. ఏది మంచో ఏది చెడో పిల్లలకు నేర్పుతూ ఉండాలి. చూడండి, సామెతల గ్రంథం 6వ అధ్యాయము 20వ వాక్యం. నా కుమారుడు, నీ తండ్రి ఆజ్ఞ గైకొనుము, నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకము. తల్లి బోధించాలి, తల్లి ఉపదేశము పిల్లలకు చేయాలి. ఈరోజు పిల్లలు చెడిపోవడానికి కారణం ఏంటంటే తల్లిదండ్రులు పిల్లలతో మంచి మాటలు మాట్లాడకపోవడం బట్టి, సరి అయిన మార్గం గురించి వాళ్ళకు బోధించకపోవడాన్ని బట్టి, సరి అయిన ఉపదేశము, సరి అయిన దైవ మార్గము వాళ్ళకి చెప్పకపోవడాన్ని బట్టి ఈరోజు పిల్లల యొక్క బ్రతుకులు అస్తవ్యస్తంగా ఉన్నాయి. అరే మనం క్రికెట్కి వెళదాం, అరే మనం సినిమాకి వెళదాం, అరే పలానా మన రెస్టారెంట్కి వెళదాం, మనం పలానా చేద్దాం, పలానా చూద్దాం, పలానా దగ్గరగా వెళదాం, పలానా తాగుదాం అని స్నేహితులు, తర్వాత తన పక్కన తోటి వారు వాడిని చెడగొడుతూ ఉంటే తల్లి ఉపదేశం ఏం చేయాలి తెలుసా? వెళ్ళమాకురా నాయన. తల్లి బోధ చేయాలి, వెళ్ళమాకు, నీ బ్రతుకు నాశనం అయిపోద్ది, నీ యవ్వన కాలం జీవితం చెడిపోద్ది, ఇదిగో వారితో వెళితే నీ బ్రతుకు అగమ్య గోచరంగా ఉంటుంది, నీ భవిష్యత్తు పాడవుతుంది, నీ చదువు పాడవుతుంది, నీ జీవితం పాడవుతుంది అని తల్లి ముందుగానే వాడికి బోధ చేయాలి. స్నేహితులతో జాగ్రత్త, ఇదిగో నీ తోటి వారితో జాగ్రత్త, నీ ముఖ్య స్నేహితులతో జాగ్రత్త. చాలా జాగ్రత్తగా వారితో నువ్వు నడుచుకోవాలి. వారు చెబుతున్నది మంచిగా చెడు ఆలోచన చేయి. వాళ్ళు తీసుకెళ్తున్న స్థలము నీకు ప్రయోజనమా నిరుపయోజనమా, నిన్ను బాగు చేసేదా, నీకు అభివృద్ధికరమైనదా, నిన్ను నాశనం చేసేదా అని చాలా జాగ్రత్తగా ఆలోచన చేయని తల్లి బోధ చేయాలా. తల్లి బోధ చిన్నతనం నుండి చేస్తే లోకపు బోధ వీడికి ఎక్కదు.
ఈరోజు పిల్లల్లో ఉన్న మైండ్ సెట్ అంతా కూడా లోపల నుండి నానా రకాలైన చెత్త వీళ్ళ మెదడులో వేసుకుంటున్నారు. వీళ్ళ బ్రెయిన్లో ఉన్నదంతా కూడా తల్లి ఉపదేశం కాదు, తండ్రి ఆజ్ఞ కాదు, తల్లిదండ్రులు నేర్పిన జ్ఞానము కాదు. ఒక మాట చెప్పిన తల్లి ఉపదేశము, తల్లి బోధ పిల్లల యొక్క వృద్ధి కొరకు, క్షేమం కొరకు. హల్లెలూయా. ఏ తల్లి కొడుకు నాశనం కావాలని, ఏ తల్లి కూతురులు నాశనం కావాలని, ఏ తల్లి పిల్లలు అర్ధాంతరంగా నశించిపోవాలని ఏ తల్లి ఉపదేశించదో, ఏ తల్లి బోధ చేయదో, ఏ తల్లి పిల్లలకు నేర్పదో, ఏ తల్లి చెప్పిన ప్రతి మాట నేను చెప్తున్నాను అది ముత్యము కంటే అమూల్యమైనది. తన జీవితంలో వాటిని చూసి గమనించి వాటి వలన చెడి బ్రతికి వాటి వలన కష్ట నష్టాలు అనుభవించి ఉన్నది పోగొట్టుకొని సంపాదించుకొని దాచుకున్నదంతా కూడా వ్యర్థపరుచుకున్నది కనుకనే తల్లి చెప్తున్నది, అరే ఒకనాడు నేను అలా చేసే ఈరోజు ఈ స్థితిలోకి వచ్చాం. వద్దు నాన్న, వాళ్ళతో స్నేహం వద్దు, వాళ్ళతో నువ్వు తిరగొద్దు. పిల్లలు ఏమనుకున్నారు తెలుసా? నా ఎంజాయ్మెంట్ని వీళ్ళు హరిస్తున్నారు, మా ఫ్రీడమ్ని వీళ్ళు తొక్కిపట్టేస్తున్నారు, మమ్మల్ని వెళ్లకుండా వీళ్ళు ఇంట్లోనే రిస్ట్రిక్ట్ చేస్తున్నారు, మమ్మల్ని నిరోధిస్తున్నారు అని పిల్లలు అనుకుంటారు. పిల్లలకు తెలియదు కదా లోకం చాలా ప్రమాదకరమైనదని, పిల్లలకు తెలియదు కదా లోకము చాలా దారుణముగా తయారవుతుందని. ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా పిల్లలకు బోధించే ఏంటో తెలుసా? వాళ్ళ బ్రతుకుకు అవసరమైన మాటలే. పిల్లలకు మీరు బోధ చేయాలి, పిల్లలకు కూర్చోబెట్టి చెప్పాలి, పిల్లలకి నేర్పాలి. ఈరోజు సెల్ ఫోన్ నుండే నేర్చుకుంటున్నారు మొత్తం. నీకు వచ్చా డాడీ, ఇది నీకు తెలుసా, మమ్మీ ఇది నీకు తెలుసా? వాడికి ఏదైనా యూట్యూబ్ పెట్టడం వస్తే చాలు మావాడికి చాలా జ్ఞానం వచ్చింది, వాట్సాప్ చూడటం వస్తే చాలు మావాడికి చాలా జ్ఞానం వచ్చింది. చెడిపోయి వాటన్నిటిని పిల్లల చేతికి ప్రమాదకరమైన వస్తువులు ఇస్తున్నారు. పాము విషము కంటే ప్రమాదము సెల్ ఫోన్ చాలా ప్రమాదం పిల్లలకి. వాళ్ళ జీవితాలని సర్వనాశనం చేస్తుంటుంది. ఒకరోజు ఒక తల్లి నన్ను అడిగింది, సార్ మా పిల్లల్ని సెల్ ఫోన్ నుండి దూరం చేయాలనుకుంటున్నా, ఏం చేయాలో చెప్పండి. అమ్మ ఏం చదువుతున్నారు అంటే ఇప్పుడే బాబుది 5వ తరగతి అయిపోయింది, పాపది 6వ తరగతి 7వ తరగతి అయిపోవచ్చిందంటే ఇద్దరిని తీసుకెళ్ళి హాస్టల్లో వేయండి. ఎక్కడ ఏసయ్య? హాస్టల్లో పెడితే ఇక సెల్ ఫోన్ ఉండదు, ఏముండదు. చాలా మంచి ప్లేస్. ఇప్పుడు సెల్ ఫోన్కి దూరంగా ఉంచాలంటే పిల్లని తీసుకెళ్ళి హాస్టల్లో జాయిన్ చేస్తే వాడికి సెల్ ఫోన్తో సంబంధం ఉండదు. సెల్ ఫోన్ వచ్చిన కాడ నుంచి స్కూల్కి లేటే, తినడము లేటే, రాసుకోవడం లేటే, చదువుకోవడం లేటే, పడుకోవడం లేటే, లెగవడం లేటే, అన్నిటికీ లేటు. పిల్లలకు చేతికి వచ్చే సెల్ ఫోన్. అవునంటారా కాదంటారా? అవును. అదే మీరు హాస్టల్లో పిల్లల్ని పెంచి చూడండి, వాళ్ళ బాడీ ఒక క్రమశిక్షణకు అలవాటు అవుతుంది, టైం టేబుల్కి వాళ్ళ బాడీ అలవాటు అవుతుంటుంది. వాళ్ళ దేహము టైంకి 6కి లేపుతారు, 6కి నుంచి 7 కల్లా రెడీ అయిపోవాలి, 7కి టిఫిన్ చేయాలి, 7:30 8 కల్లా క్లోజ్ చేయాలి, 8కి స్టడీ అవర్కి వెళ్ళాలి, 9కి స్కూల్కి వెళ్ళిపోవాలి, 1కి లంచ్ అవర్కి రావాలి, 4కి హాస్టల్కి వెళ్ళిపోవాలి, మరలా స్నానం చేయాలి, మరలా స్టడీ అవర్కి వెళ్ళిపోవాలి, మరలా 8కి రావాలి, మరలా భోజనం చేయాలి, 9:30 కల్లా లైట్లు క్లోజ్ అవుతాయంట. హాస్టల్ వార్డెన్ వచ్చి 9:30 మ్యాక్సిమం 10 గంటలకి లైట్లు స్విచ్ ఆఫ్ చేస్తుంది. ఇంకేముంటుంది చెప్పండి? ఈ మధ్యలో వాడికి సెల్ ఫోన్ ఏది? లేదు. కరెక్ట్గా సమయపాలన పాటిస్తారు. అదే ఇంటి దగ్గర ఎదుగుతున్న పిల్లలో వాడికి సెల్ ఫోన్ అలవాటు అయిందంటే పొద్దున్న లేచుడు సెల్ ఫోన్ పట్టుకుంటాడు. బ్రేక్ చేయాల్సింది 6-6:30 కంటే 8కి చేస్తాడు. ఎందుకంటే వాడు లేచేది 8కి. హాస్టల్ పిల్లలకి ఇంటి దగ్గర సెల్ ఫోన్ ద్వారా చూస్తున్న పిల్లలకి ఎంత తేడానో. వీడు 9కి స్కూల్కి పోవాలని 10కి పోతాడు. 10కి పోతే ఏం చేస్తారు? ఏసయ్య పీటీ సార్ కొడతాడు, లేట్గా వచ్చినవని. నువ్వు ప్రేయర్కి ఎందుకు లేట్గా వచ్చినని కొడతాడు. చదవడం
ఇంటికి వచ్చి రాయడు, ఇంటికి వచ్చి నేర్చుకోడు, త్వరగా పండుకోమంటే పడుకోడు, టైం అవుతుంది అన్నం తింటామని రమ్మంటే రాడు, ఆటలు అంటాడు, షార్ట్స్ అంటాడు, వ్యూస్ అంటాడు, యూట్యూబ్ అంటాడు, అదంటాడు ఇదంటాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, పిల్లలకి ఇప్పుడు మంచి ప్రయోజనకరమైన స్థలం ఏదైనా ఉందంటే వాళ్ళకి హాస్టల్. పిల్లల్ని సరి అయిన ఉపదేశముతో వాళ్ళకి పెంచాలి. వాళ్ళకి ప్రేమతో మనం చెప్పాలి, నాన్న నీ బ్రతుకు నాశనం చేసుకోమాకు, అమ్మా నీ బ్రతుకు నాశనం చేసుకోమాకు. తల్లి బోధ చేయాల, తల్లి నేర్పించాలి. తల్లి ఎందుకంటే తండ్రి పనికి వెళ్ళిపోతాడమ్మా, పొద్దున్న నుండి సాయంత్రం వరకు పని చేసి సాయంత్రానికి పిల్లలకు కావలసినవన్నీ తీసుకొని వస్తాడు. కుటుంబంలో సాయంత్రము కావలసిన ఇంటిని పట్టుకొని వస్తాడు. మరి పిల్లలకు చాలా దగ్గరకు ఉండేది ఎవరు? తల్లి. అందుకే తల్లి ఒడి ప్రారంభ పాఠశాల అంటారు. దేవునికి స్తోత్రం. ఒకటి, తల్లిలో విశ్వాసం ఉంటే నువ్వు సన్మానించబడతావు, ప్రార్థన జీవితం ఉంటే నువ్వు సన్మానించబడతావు, నీవు నీ పిల్లలకి బోధ చేస్తూ నేర్పుతూ ఉంటే సన్మానించబడతావు. చెప్పాలి. పరిశుద్ధ గ్రంథాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే 31వ అధ్యాయము 1వ వచనాన్ని చూడండి. ఇదే సామెతల గ్రంథం. చదువుదామా? 31:1 చదవండి. చూడండి, సామెతల గ్రంథము 31:1. రాజైన లెమూయేలు మాటలు, అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి. ఎవరి మాటలు ఇవి? రాజు మాటలు కాదు, రాజుకు తల్లి చెప్పిన మాటలు అంట. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరు చెప్పిన మాటలు యేసయ్య? ఈ రాజు చెప్తూ ఈ 31వ అధ్యాయము సామెతల గ్రంథము నేను రాసింది కాదు, ఇది నా మాటలు కాదు, ఇది నా తల్లి నాకు ఉపదేశించిన దేవోక్తి, దేవుని మాటలు, ఇది దేవుని బోధ, నా తల్లి నాకు నేర్పిన మాటలు ఇవి. అదే మాటలో 31వ అధ్యాయములో రాజు తన తల్లి మాటలు జ్ఞాపకం చేస్తూ రాసిండు. ఏమని రాసిండు? రాజు తన తల్లి మాటలు జ్ఞాపకం చేస్తూ రాశాడు. ఏమన్నా? రాజైన లెమూయేలు మాటలు, అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి. నా కుమారుడ నేనేమందును, నేను కన్న కుమారుడ నేనేమందును, నా మ్రొక్కులు కనిన కుమారుడ నేనేమందును, నీ బలమును స్త్రీలకీయకము, రాజులను నశింపజేసు స్త్రీలతో సహవాసము చేయకము, ద్రాక్షరసము త్రాగుట రాజులకు తగదు, లెమూయేలు రాజులకు తగదు, మద్యపానాసక్తి అధికారులకు తగదు, త్రాగిన ఎడల వారు కట్టడలను మారుతారు. తల్లి కొడుకు నేర్పుతుంది చిన్నతనంలోనే. లెమూయేలు తల్లి ఏమో తెలుసా? ఇదిగో తల్లి చెప్తున్న మాటలు రాజైన తర్వాత గుర్తు చేసుకుంటుండో, రాజైన తర్వాత రాస్తుండే మాటలు, రాజైన తర్వాత ప్రజలకు నేర్పుతుండే నా తల్లి ఈరోజు నేను రాజుగా ఉండడానికి కారణము, ఈరోజు అధికారిగా నేను ఉండడానికి కారణము ఒకరోజు నా తల్లి నాకు నేర్పిన బోధ, నా తల్లి నాకు చెప్పిన మాటలు. ఏమో తెలుసా? లెమూయేలు ద్రాక్షరసము తాగొద్దు, మందుకు దూరంగా ఉండు, మద్యపానానికి దూరంగా ఉండు, స్త్రీలకు దూరంగా ఉండు, నీ బలమును స్త్రీలకు ఇవ్వమాకము, వాళ్ళతో సహవాసము చేయమాకము, నీ జీవితాన్ని వీటి వలన నాశనము చేసుకోవద్దని తల్లి కొడుకుకు బోధించింది. దేవునికి స్తోత్రం. చూసారా ఎంత మంచి మాటలైతే, తన జీవితంలో ఆ మాటలు ఎంత తనను ప్రభావితము చేస్తే ఆ మాటలు ఈ 31వ అధ్యాయంలో రాజు రాస్తున్నాడు. నా తల్లి నా మేలు కోరి నాతో మాట్లాడిన మాట, ఈరోజు రాజుగా నేను ఉన్నాను. ద్రాక్షరసం తాగితే, మద్యము తాగితే, నేను మందు తాగితే, నేను ఈ సిగరెట్, ఈ ధూమపానం, నేను స్త్రీలతో సహవాసం చేస్తే నేను రాజు అయ్యేవాడిని కాదు. నా బ్రతుకు నాశనం అయిపోయి నేను ఎక్కడో నా బ్రతుకుని గడపాల్సి వచ్చేది. హల్లెలూయా. చూసారా, రాజు తల్లి బోధించిన మాటలు తనని ఎంతగా ప్రభావితం చేసి తన బ్రతుకును మార్చి రాజుగా నిలబెట్టి, రాజు అంటున్న మాట
రాజు మాటలు కాదు, రాజు కన్న తల్లి మాటలు ఇవి. లెమూయేలు మాటలు కాదు, లెమూయేలు తల్లి మాటలు. దేవునికి స్తోత్రం. ఈరోజు పిల్లలు తల్లి తండ్రుల మాట వినాలంటే ఒకటే సూత్రం. తల్లి భక్తి పరులు, ప్రార్థన పరులు, దేవుని యందు విశ్వాసము కలిగిన వారు. ఖచ్చితముగా వారు అలాగ జీవిస్తూ ఉంటే పిల్లలు తల్లిదండ్రులకు లోబడతారు. తల్లికి లోబడిద్ది, తల్లికి లోబడతారు ఎవరైనా సరే. ఎందుకని? తల్లి భక్తి పర్రాలు, తల్లి ప్రార్థన పర్రాలు, తల్లి విశ్వాసము కలిగి, తల్లి దేవుని యందు నమ్మకం కలిగింది. ప్రార్థన విడవదు, సహవాసాన్ని విడవదు, సంఘాన్ని విడవదు. మంచి పరిచర్య, మంచి మాట, మంచి ఆలోచన, మంచి ప్రేమ, ఆత్మఫలము కలిగి జీవిస్తున్నది. 9 ఆత్మఫలము కలిగి బ్రతుకుతున్నది. తల్లిదండ్రులు సన్మానించబడాలి. తల్లి సన్మానించబడాలి అంటే తల్లి ప్రార్థన పరులై ఉంటే తల్లి మాట ఎవరైనా వింటారు. వాడు రాజు అయితే ఏంటి, అధికారి అయితే ఏంటి, సీఎం అయితే ఏంటి, ఎవరైతే ఏంటండి, కొడుకు కొడుకే, తల్లి తల్లే. లెమూయేలు రాజు అయినంత మాత్రాన లెమూయేలుకు తల్లి చెబుతుంది. రాజేమో రాజ్యానికి బోధిస్తున్నాడు, ఈ రాజుకేమో తల్లి నేర్పుతుంది. ఎందుకో తెలుసా? రాజు ఈ లెమూయేలు తల్లి మాట ఎందుకని తెలుసా? నా తల్లి భక్తి పర్రాలు, నా తల్లి ప్రార్థన పర్రాలు, నా తల్లి దేవుని వాక్కులను చదువుతూ ధ్యానిస్తూ మా కొరకు కన్నీటి ప్రార్థన చేస్తుంది. కొడుకు ఎంత స్థాయిలో స్థితిలో ఉన్నా తల్లిని గౌరవించాలి, తండ్రిని గౌరవించాలంటే తల్లిదండ్రులు ప్రార్థనా పరులై ఉండాలి. హల్లెలూయా. నీ కొడుకు నిన్ను దాటిపోడు, నీ కొడుకు నిన్ను కాదని ఏది చేయలేడు, నీ కొడుకు నిన్ను కాదనలేడు, నీకు లోపడతాడు, నీ మాట వింటాడు, నువ్వు చెప్పినట్లు బ్రతుకుతాడు. నువ్వు ప్రార్థన చేయి, నువ్వు ప్రార్థన పర్రాలు ఇంట్లో బ్రతుకు, ప్రార్థన ఇంట్లో సలుపు, ప్రార్థన ఇంట్లో చేస్తుండు. ఈరోజు ఇది పోయింది. లెమూయేలు తల్లి మాటలు వినడానికి కారణము తల్లి ఖచ్చితంగా భక్తి పర్రాలు, భక్తిగా జీవించింది. ఆ మాటలు జ్ఞాపకం చేసుకొని ప్రజలకు చెబుతున్నాడు. ఈరోజు తల్లి సన్మానించబడాలి అంటే మొదటిగా ప్రార్థన ఉండాలి, రెండవదిగా విశ్వాసం ఉండాలి, మూడవదిగా పిల్లలకు బోధ చేస్తూ ఉండాలి. వారి బ్రతుకును మార్చే బోధ, వారి జీవితాన్ని సరిదిద్దే బోధ, వారి జీవితాన్ని అభివృద్ధికరంగా, మేలుకరంగా, ఆశీర్వాదకరంగా మార్చే నీ నోటి వాక్కు, నీ ఉపదేశము నీ పిల్లలకు అవసరం. నీ నోటి మాటలు నీ పిల్లలకు అవసరం. మరి ఒక మాటను మనం పరిశుద్ధ గ్రంథంలో చూద్దాం. 4వది బ్రతుకు. ఏముండాలా? బ్రతుకు. చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయము 3వ వాక్యాన్ని చదువుతున్నాను. యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, ఇదిగో నీవు గొడ్రాలవు, నీకు కాన్పు లేకపోయిను, అయితే నీవు గర్భవతివై కుమారుని కందువు, కాబట్టి జాగ్రత్తగా ఉండి ద్రాక్షరసమునే గాని మద్యమునే గాని త్రాగకుండుము, అపవిత్రమైన దేనిని తినకుండుము. తర్వాత మనం చూద్దాం, 3-4 వచనాలను మనం చదువుకుందాం. తర్వాత 13-14 వచనాలు. యెహోవా దూత, నేను ఆ స్త్రీతో చెప్పినదంతయు ఆమె చేసుకొనను, ఆమె ద్రాక్షవల్లి నుండి పుట్టినది ఏదియూ తినకూడదు, ఆమె ద్రాక్షరసమునైనను మద్యమునైనను త్రాగకూడదు, అపవిత్రమైన దేనినైనను తినకూడదు. నేను ఆమెతో ఆజ్ఞాపించినదంతయు ఆమె చేసుకొన వలనని మనోహతో చెప్పాను. హల్లెలూయా. మొదటిగా దేవుడు ఈ మనోహ దంపతులకు, ఈ మనోహ భార్య గొడ్రాలై ఉంటుంది, కాన్పు లేదు, పిల్లలు తన గర్భంలో లేరు.
ఈమె బ్రతుకుతున్న బ్రతుకును బట్టి దేవుని దూత ప్రత్యక్షమయ్యి యెహోవా దూత మనోహ భార్యతో మాట్లాడుతుంది. ఇదిగో మనోహ భార్య, నువ్వు పిల్లలు లేని దానిలాగా ఉన్నావు కాబట్టి ఇదిగో నీ గర్భములో ఒక కుమారుడు పుట్టబోతున్నాడు. ఆ కుమారుడు పుట్టేటప్పుడు నీ బ్రతుకు ఎలా ఉండాలి, నీవు కుమారుడు కనిన తర్వాత నీ జీవితం ఎలా ఉండాలో నేర్పుతా వస్తున్నాడు. ఏమని చెప్తుంది తెలుసా? ఇదిగో నీవు మద్యపానమునైనను త్రాగకూడదు, అపవిత్రమైనది ఏది ముట్టకుండా జాగ్రత్తగా నీ బ్రతుకు నీవు బ్రతకాలి. దేవునికి స్తోత్రం. నీ గర్భములో సంసోనుని బలవంతుడు పుట్టబోతున్నాడు. ఈ సంసోనుని బలవంతుడు పుట్టాడు అంటే ఆ పుట్టుక వెనుక కొన్ని కారణాలు ఉన్నాయి. ఇదిగో నీవు అతని తల్లిగా ఉండాలనంటే, అతనికి నువ్వు జన్మనివ్వాలంటే, అతడు నీ గర్భమందు పుట్టి ఎదగాలి అంటే మొదటిగా నువ్వేం చేయాలి తెలుసా? జాగ్రత్తగా నీ బ్రతుకు నీవు బ్రతకాలి. అపవిత్రమైనది ఏది నువ్వు తినకూడదు, అపవిత్రమైనది ఏది నువ్వు త్రాగకూడదు, అపవిత్రమైన జీవితాన్ని నువ్వు జీవించకూడదు. తల్లికి ఎంత ఛాలెంజింగ్ లైఫ్ తెలుసండి. పిల్లల ముందు బూతులు మాట్లాడకూడదు, పిల్లల ముందు అబద్ధాలు ఆడకూడదు, పిల్లల ముందు ఏ తప్పులు చేయకూడదు, పిల్లల ముందు సరిగ్గా బ్రతుకుతూ ఉండాలి. అంత కష్టం చెప్పండి. ఈరోజు చూడండి, పిల్లల ముందే అబద్ధాలు ఆడుతుంటారు. వారాలోడు వచ్చిందనుకో ఏం చెప్తారు? అమ్మాయి మా అమ్మ ఇంట్లో లేదని చెప్పుకో. బయట కొడుకు వచ్చింది, కూతురునో కొడుకునో పంపించింది తల్లి, సార్ మా అమ్మ లేదు, మా అమ్మ పనికి పోయింది. వీడితోనే అబద్ధాలు ఆడిచ్చింది. వీడి ముందే బ్రతుకు సరిగ్గా ఉండదు. పిల్లల ముందే జీవితాన్ని పాడు చేసుకొని బ్రతుకుతున్న తల్లులు చాలామంది ఉన్నారు. వాళ్ళ ముందు నీ బ్రతుకు మాదిరికరంగా ఉండాలి. తల్లిని చూసి పిల్లలు నేర్చుకోవాలి. సామెత ఉంది కదా, తల్లి చేలో మేస్తే పిల్ల గట్టును మేస్తుందా? పిల్ల కూడా చేలో మేస్తుంది. తల్లి ఎట్టిదో పిల్ల అట్టిదే. బైబిల్ సెలవిస్తున్న మాట. ఛాలెంజింగ్ లైఫ్ ఈ సంసోను తల్లి గురించి నువ్వు ఎలా బ్రతకాలో దేవుడు మాట్లాడుతుండో. నీ బ్రతుకు మాదిరికరంగా నీ పిల్లలకు ఉండాలి. నీ జీవితము, నీ యొక్క ఆలోచన, నీ మాట, నీ చూపు, నీ ప్రవర్తన, నీ నోటి నుండి వస్తున్న నీ ప్రతి మాట పిల్లలకు మాదిరికరంగా ఉండాలి. ఈరోజు పిల్లల ముందే దెబ్బలు, పిల్లల ముందే బూతులు, పిల్లల ముందే గొడవలు, పిల్లల ముందే అపవిత్రమైన మాటలు, పిల్లల ముందే నానా రకమైన గొడవలు, పిల్లల ముందే దెబ్బలు ఆడుకోవడం, గొడవలు ఆడుకోవడం, బూతులు మాట్లాడుకోవడం, వాళ్ళ ముందే నానా రకాలైన అపవిత్రకరమైన జీవితాలు జీవించడానికి తల్లులు ఈరోజు బ్రతుకుతున్నారు. కానీ యెహోవా దూత మనోహ భార్యతో చెబుతుంది, మనోహ భార్య నువ్వు జాగ్రత్తగా బ్రతకాలి, నీ కొడుకు ముందు జాగ్రత్తగా నువ్వు జీవించాలి. ఇదిగో నువ్వు అపవిత్రమైనది తినకూడదు, త్రాగకూడదు, ముట్టకూడదు, జాగ్రత్త. ఛాలెంజింగ్ లైఫ్ ఇది తల్లులకి కాదా? తల్లి కూతుర్లు చేనుకు పోయారు, తోటకి, మిరప తోటకి పోయారు. తల్లి అరకేజీ తెచ్చింది. ఏంటయ్యి? మిరపకాయ. తర్వాత రోజు తల్లి ఏం తీసుకురాలే, అమ్మా ఏంది ఈరోజు ఏం తీసుకురాలేదురా? నువ్వు తీసుకురాలేదని నేను కేజీ తీసుకొచ్చిన అంటుంది కూతురు. ఏసయ్య, తల్లి ఫస్ట్ రోజు తల్లి పిల్ల ఇద్దరు కలిసి పనికి పోయారు మిరప తోటకి. తల్లి ఏం చేసింది? రైతుకు తెలియకుండా ఒక కేజీ మిరపకాయలు ఇంటికి తెచ్చింది. పిల్ల కూడా చూసింది, ఓహో ఇటు దొంగతనంగా తెచ్చుకోవచ్చు అనుకుంటా. తెల్లారే ఇద్దరు మళ్ళీ పనికి పోయారు. తల్లి ఒట్టి చేతులతో వచ్చింది, పిల్ల మాత్రం అడుగుతుంది ఇంటికి వచ్చి, అమ్మ ఏంటి ఈరోజు ఏం తేలేదా? నువ్వేం బాధపడమాక, నేను కేజీ మిరపకాయలు దొంగతనంగా. ఎందుకు చేసింది చెప్పి పిల్ల అంటే, తల్లి నిన్న కేజీ మిరపకాయలు దొంగతనంగా తెచ్చింది, ఈరోజు పిల్ల కేజీ మిరపకాయలు దొంగతనంగా. ఇంకేంటి చెప్పండి? తల్లిని చూసి పిల్లలు నేర్చుకుంటారు. తల్లిని బట్టే పిల్లల నడబడికుంటుంది. తల్లిని బట్టే పిల్లల జీవితము ప్రభావితం అవుతుంటుంది.
మనోహ భార్యతో దేవుని దూత చెబుతుంది, ఇదిగో జాగ్రత్తగా నువ్వు బ్రతకాలి, నీ పిల్లల ముందు నీ బ్రతుకు జాగ్రత్తగా ఉండాలి. ఈనాడు పిల్లల ముందు తల్లిదండ్రుల బ్రతుకు సరిగ్గా లేదు. స్కూల్కి వెళ్తే తెలిసిద్ది నీ బ్రతుకు నా బ్రతుకు ఏంటో. నా ముందు పిల్లలు ఏ మాటలు చెప్పరో, నీవెలాంటి దానివో, నువ్వెలాంటి వాడివో, నీ పిల్లల స్కూల్లో, నీ పిల్లలు పాఠశాలలో నీ గురించి వాళ్ళ ఫ్రెండ్స్కి ఏం చెప్తున్నారో, ఆ పిల్లగాడు వచ్చి అంటాడు, సార్ మా నాన్న రోజు తాగుతుంది సార్. ఒక పాప వచ్చి నాతో చెబుతుంటుంది, ఏందమ్మా మీ అమ్మ కనపట్టలేదని అంటే, మా అమ్మ మా నాన్న వదిలిపెట్టి వెళ్ళిపోయింది సార్. ఏంట్రా మీ అమ్మ కనపడట్లేదు ఏంట్రా అంటే, సార్ మా అమ్మ లేదు సార్, మా అమ్మ మాతో ఉండట్లేదు సార్, మా అమ్మ మా దగ్గర ఉండట్లేదు సార్. పిల్లలు ఏమి నేర్చుకుంటారు చెప్పండి సార్, మా అమ్మ పలానా చెడు పని చేసింది సార్, మా నాన్న కొట్టిండు. పిల్లల్ని మీ గురించి తల్లిదండ్రులుగా మీ గురించి మీ పిల్లలు ఏమనుకుంటున్నారంటే, ఫ్రెండ్స్కి చెప్తారు, వాడితో చెప్తే బాధపడుతుంటారు, వాడు ఇంటికి వచ్చి ఏడుస్తుంటాడు, ఏంట్రా అట్లా ఉన్నావు, స్కూల్లో ఏడుస్తుంటాడు, పిల్లలు అడుగుతుంటారు ఫ్రెండ్స్, ఏంట్రా అలా ఉన్నావు అంటే, ఈరోజు మా నాన్న మా అమ్మను కొట్టిండ్రా. ఏం చేసిందిరా మీ అమ్మ అంటే, మా అమ్మ చాలా చెడ్డ పనులు చేసిందిరా, అందుకే మా అమ్మని మా నాన్న ఎస్ఐయా. స్కూల్లో మాట్లాడుకుంటారు పిల్లలు భలేగా. నీ బ్రతుకు ఎలాంటిదో, నీ జీవితం ఎలాంటిదో నీ పిల్లల ముందు జాగ్రత్తగా ఎందుకు దేవుడు బ్రతకమంటాడు? నీ మాదిరికరమైన బ్రతుకే పిల్లలకి చూసి నేర్చుకుంటారు. నీ బ్రతుకు సరిగ్గా ఉండాలి, సరిగ్గా నువ్వు బ్రతుకుతూ ఉండాలి, నీ పిల్లల్ని సరిగ్గా పెంచుతూ ఉండాలి. ఈ మనోహ భార్య సంసోనికి జన్మనిచ్చిన తర్వాత సంసోనుని ఎలా పెంచిందో చూడండి. 24వ వచనము 13వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము 24వ వచనం. తరువాత ఆ స్త్రీ కుమారుని కని అతనికి సంసోనుని పేరు పెట్టెను. ఆ బాలుడు ఎదిగినప్పుడు యెహోవా అతని ఆశీర్వదించెను. తల్లి కొడుకుని ఎలా పెంచింది తెలుసా? దేవుడు తోడుగా ఉండి దేవుడే ఆశీర్వదించే విధంగా పెంచింది. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు పిల్లలకి దేవుడి తోడుండాలి, పిల్లలు ఆశీర్వదించబడాలి, పిల్లలు ఎదగాలి, పిల్లలు అభివృద్ధి చెందాలి, పిల్లలు సమాజంలో బాగుండాలని వారి కొరకు తల్లిదండ్రులుగా దేనిని మానుకుంటున్నారు? నా అలవాటు నాదే, నా త్రాగుడు నాదే, నా వ్యభిచారము నాదే, నా పాడు బ్రతుకు నాదే, నా మోసము నాదే, నా జీవితము నాదే. పిల్లల కోసం మార్చుకుందామని ఆలోచన లేదు ఈరోజు తల్లిదండ్రులకు. కానీ ఈ మనోహ భార్య సంసోను తల్లి ఏమి రాయబడి తెలుసా? ఆ స్త్రీ సంసోనుని కని సంసోను ఎదిగిన తర్వాత దేవుడు తోడుగా ఉండేటట్లు, దేవుడే ఆశీర్వదించేటట్లు అతనిని పెంచింది. చప్పట్లు కొడదామా? గట్టి చప్పట్లు కొడదాం సంసోను తల్లికి. ఈరోజు ఎవరున్నారు చెప్పండి? ఎవ్వరు లేరు. నా కొడుకు కోసం ఈ అలవాటు మార్చుకున్నా, నా కూతురు కోసం ఈ అలవాటు మార్చుకున్నా, నా పిల్లల కోసం నేను తాగుళ్ళు వదిలేసా, నా సిగరెట్లు వదిలేసా, నా పాన్ పరాకు, నా గుట్క, నా తంబాకు, నాకున్న దరిద్రం అంతా వదిలేసా అని చెప్పే తల్లి లేదు, తండ్రి లేదు. పిల్లలు ఎంత బాధపడుతుంటారు. నువ్వు ఒకటి నేర్చుకుంటే వాడు 10 నేర్చుకుంటాడు. జాగ్రత్త. నువ్వు తాగితే వాడు తలకు పోసుకుంటాడు తాగి. నీవు ఒకదాన్ని అలవాటు చేసుకుంటే వాడు 4-5 అలవాటు చేసుకుంటాడు. వదిలేయి. ఎంత సాటిస్ఫాక్షన్ ఉంటుందో తెలుసా? ఎంత సంతృప్తిగా ఉంటుందో తెలుసా? అది ఎవరి కోసం ఈ సిగరెట్ వదిలేసింది తెలుసా? నా కూతురు కోసం. ఎవరి కోసం ఈ గుట్కా, ఈ కైని, ఈ తంబాకు వదిలేసింది తెలుసా? నా కొడుకు కోసం. ఎంత సాటిస్ఫాక్షన్ ఉంటుందనండి ఆ మాటల్లో. వాళ్ళు ఎదిగిన తర్వాత, అరే నీ చిన్నప్పుడు, అమ్మ నువ్వు చిన్నగా ఉన్నప్పుడు, తల్లి నువ్వు చిన్న వయసులో ఉన్నప్పుడు నాకు గుట్కాల అలవాటు ఉండేదిరా, నాకు సిగరెట్ల అలవాటు ఉండేదిరా, నేను కైనీ అలవాట్లు ఉండేదిరా, నాకు త్రాగుడు అలవాట్లు ఉండేదిరా. కానీ నువ్వు పుట్టిన తర్వాత, నువ్వు ఎదుగుతున్నప్పుడు నిన్ను చూసి వాటన్నిటినీ వదిలేశాను. నీకోసం
వాటన్నిటిని మార్చుకున్నాను అని తల్లి తండ్రి పిల్లలతో మాట్లాడుతుంటే పిల్లలు ఎంత బాగా ఫీల్ అవుతారు తెలుసా? అరే మా నాన్న నా కోసం తాగుడు వదిలేశాడంట, మా అమ్మ నా కోసం ఈ బూతులాట ఈ మోసం చేయటం వదిలేసిందంట, మా నాన్న నా కోసం అని కూతురు ఎంత గర్వంగా చెప్పుకోవాలి నీ పిల్లలు నీ గురించి. లేదండి, ఈనాడు అలా లేదు, ఈరోజు అలా లేదు. పిల్లల ఆశీర్వాదము కొరకే తల్లిదండ్రులు దేనిని విడిచిపెట్టిన వాళ్ళ చెడుతనము, వారి పాపము, వారి పాత అలవాట్లు వాటినే కంటిన్యూ చేస్తున్నారు. వదిలిపెట్టి చూడండి, నీ భవిష్యత్తు బాగుంటుంది, నీ పిల్లల దీవెన, నీ పిల్లల భవిష్యత్తు ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగా. సంసోను భార్య ఈమె గురించి వ్రాయబడుతున్నమాట, యెహోవా తోడుగా ఉండేటట్లు సంసోనుని పెంచింది, దేవుడే సంసోనుని ఆశీర్వదించేటట్లు సంసోనుని సరైన మార్గములో పెంచింది. ఎలా పెంచింది తెలుసా? తన బ్రతుకును సరి చేసుకుంటూ, తన జీవితాన్ని సరి చేసుకుంటూ. ఈరోజు తల్లిగా నువ్వు సన్మానించబడాలి, తల్లిగా నువ్వు గౌరవించబడాలి, తల్లిగా నీవు గణపరచబడాలంటే ఇదిగో నీ బ్రతుకు సరి చేసుకోవాలి. పిల్లల ఎదుట నీ జీవితాన్ని సరి చేసుకోవాలి, పిల్లల ఎదుట నీ జీవితాన్ని సరిగ్గా నువ్వు మార్చుకోవాలి. దేవునికి స్తోత్రం. మొదటిగా నీలో విశ్వాసం ఉండాలి, ప్రార్థన ఉండాలి, పిల్లలకు బోధ చేయాలి, నీ బ్రతుకు సరిగ్గా ఉండి పిల్లల్ని పెంచాలి. చాలా జాగ్రత్తగా పిల్లల్ని పెంచుకుంటూ 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 నువ్వు రాగలిగితే ఖచ్చితంగా నీ పిల్లలు ఏం చేస్తారు? యేసయ్య నిన్ను సన్మానిస్తారు. యేసు ప్రభు అదే చెప్తున్న మాటలు. నీ తల్లిని సన్మానించాలి, నీ తండ్రిని సన్మానించాలి. ఆయన బ్రతుకులో తన తల్లిని ఎప్పుడు సన్మానిస్తూనే వచ్చాడు. తల్లిని విడవల, తల్లిని వదిలిపెట్టుకోలేదండి. పుట్టినది మొదలుకొని తన జీవితంలో ఎన్నో నా తల్లి చేసింది, నన్ను కన్నది, నన్ను పెంచినది, నన్ను పోషించినది, నాతో పాటే పరిచర్యలే ఉన్నది. నేను శ్రమ పడుతున్నప్పుడు దూరము నుండి చూసి దుఃఖపడేది, నన్ను కొరడాలతో కొట్టినప్పుడు ఏడ్చేది, రక్తము నా దేహములో ఏరులై పారుతుంటే తన కంట్లో కన్నీరు కారుతూ ఉండేది. నన్ను ఎన్నడూ విడవలేదు. నన్ను సెలవు వేసినప్పుడు సెలవు దగ్గర నిలబడ్డది, సమాధి చేసినప్పుడు సమాధి దగ్గరికే వచ్చింది. నా తల్లి విడవలేదు. తల్లిని కూడా యేసు ప్రభు సన్మానించుకుంటూనే వచ్చాడు, సన్మానించుకుంటూనే వచ్చాడండి. ఈరోజు మన పిల్లలు మనల్ని సన్మానించాలి అని అంటే ఈ 4 లక్షణాలు మనలో ఉండాలి. ఒకటి, విశ్వాసం ఉండాలి, ప్రార్థన ఉండాలి, వారికి బోధ చేయాలి, మన బ్రతుకు సరిగ్గా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ 4తో ప్రభు నిన్ను మనల్ని నింపును గాక. ఆమేన్. దేవుడు ఏమనుకుంటాడు తెలుసా? దేవునిగా నాకెంత ఘనత దొరుకుతుందో నీకు అంత ఘనత దొరకాలని దేవుని ఆలోచన. ప్రార్థన చేద్దామా? ఒక్క నిమిషం ప్రార్థన చేద్దామా? ఈ భూలోకములో, ఈ లోకములో తల్లిగా తనలాంటి ఘనత నీవు పొందుకోవాలనే ఆశ, ఆలోచన దేవునిది. తల్లి, నువ్వు సన్మానించబడాలి, నువ్వు గౌరవించబడాలి, నువ్వు ఘనత పొందుకోవాలి, నువ్వు ఘనపరచబడాలని దేవుని ఆశ. 4 లక్షణాలు నువ్వు కలిగి ఉండు. నీ పిల్లల్ని ఎందుకు నిన్ను ఘనపరచరు? విశ్వాసము కలిగి ఉండు, ప్రార్థన కలిగి ఉండు, పిల్లలకు బోధ చేస్తూ ఉండు, వారిని ఎదుట నీ బ్రతుకు సరి చేస్తూ వాళ్ళని పెంచుతూ ఉండు. అవమానించిన నీ పిల్లలే, నిందించిన నీ పిల్లలే, నిర్లక్ష్యముగా చూస్తున్న నీ పిల్లలే నిన్ను సన్మానిస్తారు. దేవుని ఆశ కూడా నా వలె నువ్వు ఘనత, గౌరవము, సన్మానము పొందాలి. ఈ లోకములో తల్లికే దేవుడు అటువంటి గొప్ప ధన్యతనిచ్చాడు. ప్రార్థన చేసుకున్నాం. యేసయ్య